ఎవరైనా సరే మొత్తం వేదిక్ మ్యాథ్స్ ఆల్జిబ్రాని కేవలం ఒక 2 months నేర్చేసుకోవచ్చు. వేదాలలో కూడా ఆల్జిబ్రా ఉంది. ఎంత ఈజీ అంటే అసలు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఈ వేదిక్ మ్యాథ్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు? స్కూల్లో వాడే ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది, హెడ్ఏక్ ఫార్ములా, -b +or- అసలు ఆ ఫార్ములా ఏంటో, ఎందుకు వాడుతున్నామో, అసలు అది ఏందో పైథాగరస్ థీరం అని చెప్తారు. కానీ ఎవరైనా బోధాయన థీరం అని చెప్తారా? స్కూల్స్లో ఈ tan, cot, secant, cosecant అని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. క్యాలిక్యులస్లో మ్యాథ్స్ని అసలు వేదిక్ మ్యాథ్స్ని ఎలా యూస్ చేయాలి? ఇంటిగ్రేషన్ అంటే కూడిక, డిఫరెన్షియేషన్ అంటే తీసివేత. ఆ ఒక వాల్యూ ఏ రెండు వాల్యూస్ మల్టిప్లై చేస్తే వచ్చిందో కనుక్కోవడమే ఫ్యాక్టరైజేషన్. యాజ్ సింపుల్ as that. We have a very powerful sutra. We use something called, that's the power of Vedic mathematics. నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. ఈరోజు మనతో పాటు వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ బి సాయి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. స్పీడ్ క్యాలిక్యులేషన్స్లో దాదాపుగా 5 ప్రపంచ స్థాయి రికార్డులను, 2 జాతీయ రికార్డులను సాధించి లక్షలాది మంది పిల్లలకు వేదిక్ మ్యాథ్స్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి సాయి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వేదిక్ మ్యాథ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సాయి కిరణ్ గారు. నమస్తే అమ్మా. సో మీరు వేదిక్ మ్యాథ్స్ గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్, క్లియర్గా పిల్లలకి ఎలా అర్థమవుతుంది చెప్తున్నారు కదా. ఇప్పుడు మామూలుగా మ్యాథ్స్లో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వేదిక్ మ్యాథ్స్లో అసలు ఎలా చేయొచ్చు? గణితం అంటేనే 4 ఆపరేషన్స్. ఓకే, కూడిక, తీసివేత, గుణకారం, భాగారం, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై, డివైడ్. ఓకే, సో వేదిక్ మ్యాథ్స్ అనేది ఈ యొక్క 4 ఆపరేషన్స్కి చాలా అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి మనకి. మొత్తం మ్యాథమెటిక్స్ అంతా కూడా ఈ 4 ఆపరేషన్స్ పైనే ఉంటుంది. అంటే బేసిక్గా ఫస్ట్ 4 ఉంటాయి. దాని నుంచే మీకు స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు, క్యూబ్ రూట్లు, పర్సంటేజెస్, రేషియోస్, ఫ్రాక్షన్స్, మిగతా అంతా మీ జామెట్రీ, మీ ట్రిగ్నోమెట్రీ అంతా కూడా ఈ 4 ఆపరేషన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. సో ముందు మనకి వేదిక్ మ్యాథ్స్ ఏంటంటే అర్థమెటిక్ పరంగా ఈ 4 ఆపరేషన్స్ ఎలా ఈజీగా చేయాలో మనకి వేదిక్ మ్యాథ్స్ క్లియర్గా సూత్రాలు ఇచ్చేసారనమాట. ఇవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ పిల్లలు వీటిని చాలా క్లియర్గా అర్థం చేసుకొని అండ్ చాలా లెక్కలను ఫాస్ట్గా వేయగలుగుతారు. ఈ ఆల్జిబ్రా అనేది చాలా క్లిష్టమైనది మ్యాథ్స్లో. సో దీనికి సంబంధించి ఇటు ఈక్వేషన్స్ వేదిక్ మ్యాథ్స్లో అసలు అంత ఈజీగా ఎలా అవుతాయి వేదిక్ మ్యాథ్స్లో? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా మందికి ఆల్జిబ్రా ఎందుకు అర్థం కాదంటే అది నంబర్స్తో పాటు లెటర్స్ కూడా వస్తాయి. అక్కడ మీకు ఏబిసిలు, XYZలు, PQRలు ఇవన్నీ నంబర్స్తో పాటు అవి యాడ్ అవుతాయి కాబట్టి అసలు చాలా మందికి అసలు ఆల్జిబ్రా అర్థమే కాదు. అయితే మన వేదాలలో కూడా ఆల్జిబ్రా ఉంది. దీన్నే వాళ్ళు బీజగణితం అన్నారు. ఓకే, ఈ యొక్క బీజగణితం అనేది మన వేదాలు ఎప్పుడో ఉంది, వేదిక్ మ్యాథ్స్ ఎప్పుడో ఉంది. ఎంత ఈజీ అంటే అసలు ఇది అంటే నార్మల్గా మనకి స్కూల్లో చెప్పే మ్యాథమెటిక్స్లో ఏంటుంటుందంటే వేరియబుల్స్, అదే మీ ఏబిసిలు, XYZ ఉంటాయి కదా, అవి ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా కాంప్లికేట్ అవుతుంది. అయితే మన వేదిక్ మ్యాథ్స్ ఏం చేస్తామంటే అఫ్కోర్స్ మనం వాటిని ఎలా సపరేట్ చేసి అంటే ఆ ఏబిసిగా నంబర్స్ మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు మనకి వేదిక్ మ్యాథ్స్ రంగా మనకి తెలుస్తుంది. ఫస్ట్ ఆ మొత్తం ఆల్జిబ్రా ముందు మనం నంబర్ లెక్క డీకోడ్ చేస్తాం. ఎస్, అది కేవలం వేదిక్ మ్యాథ్స్లో సాధ్యం. ముందు ఆ ఏబిసిలని నంబర్ లెక్క డీకోడ్ చేయవచ్చు, ఈజీగా చేయవచ్చు. అది చాలా మంది తెలియదు. అది అంటే నువ్వు ఆల్జిబ్రాలో X చూస్తుంటే X చూస్తారు మీరు. అయితే ఆ Xతో పాటు 1 కూడా ఉంది. 1x అది యాక్చువల్గా చూసారా, 1 ఉందంటే 1x అది చూపించారు అది. సో మనము ప్రతి ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్ నుంచి నంబర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. సో ఆ మొత్తం నంబర్ లెక్కనే అయిపోతుంది. సో నంబర్ లెక్క సాల్వ్ చేస్తాం దాన్ని, మనకి ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మనం రీట్రాన్స్పోజ్ అంటే దాని మళ్ళీ ఆల్జిబ్రా పరంగా ఎలా మనము చేయవచ్చు దానికి మన సూత్రాలు వస్తున్నాయి. సో అర్థమెటికే ఆల్జిబ్రా యాక్చువల్గా. సో ఇది మనకి వేదిక్ మ్యాథ్స్లోనే ఈజీగా అర్థమవుతుంది. సో ఆల్జిబ్రా అంటే భయపడే వాళ్ళు వేదిక్ మ్యాథ్స్కి వస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చాలా ఈజీగా. అసలు ఏంటంటే ఇప్పటిదాకా ఇలాంటి ఎవరు చేయలేవు ప్రపంచంలో. అంటే నేను వేదిక్ మ్యాథ్స్ వాడుకొని ఈ కంప్లీట్ ఆల్జిబ్రా రైట్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్ మొదలు పెడితే మీకు క్వాడ్రాటిక్స్, క్యూబిక్స్, బై క్వాడ్రాటిక్స్ అప్ టు రాడికల్స్ వరకు ఆ మొత్తం కాన్సెప్ట్స్ని చాలా సునాయాసంగా యూజింగ్ ఆల్ ద 16 సూత్రాస్ అండ్ 13 ఉపసూత్రాస్ నేను మొత్తం దాన్ని ఛేదించేశాను. ఎవరైనా సరే మొత్తం వేదిక్ మ్యాథ్స్ ఆల్జిబ్రాని కేవలం ఒక 2 months నేర్చేసుకోవచ్చు. సో ముందు మనకి వేదిక్ మ్యాథ్స్ని అర్థమెటిక్ సూత్రాలు అర్థమవుతాయి, అవే సేమ్ సూత్రాలు వాడుకొని మనం ఆల్జిబ్రా కూడా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో అలాగే ఇప్పుడు క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్ని ఈ వేదిక్ మ్యాథ్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయొచ్చు? ఓకే, మనం జనరల్గా స్కూల్లో వాడే ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది, హెడ్ఏక్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే
మైనస్ బి ప్లస్ ఓ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ థింగ్ అపాన్ 2a. అసలు ఆ ఫార్ములా ఏంటో ఎందుకు వాడుతున్నామో అసలు అది ఏందో ఆ వచ్చిన ఆన్సర్ ఏందో ఎవరికి అర్థం కాదు. అయితే మనకి వేదిక్ మ్యాథ్స్లోనే అసలు ఆ క్వాడ్రాటిక్ అంటే ఏంది అసలు? ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x² + 5x + 6 అంటే ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఆన్సర్ వచ్చింది దానికి x+2 x+3. అసలు x+2 ఏంటి, x+3 ఏంటి? మళ్ళీ రూట్స్ అంట, అది -2 -3 అంట. ఆ -2 ఏంటి, -3 ఏంటి? అసలు కన్ఫ్యూజన్, అసలు ఏం అర్థమే కాదు. అంటే లిటరల్గా అంటే ఇన్ ద స్కూల్స్ దే టీచ్ హౌ టు సాల్వ్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అసలు క్వాడ్రాటిక్ అంటే ఏంటి? అది కేవలం మనం వేదిక్ మ్యాథ్స్లో ఛేదించవచ్చు. ఓకే, అంటే x⁴2 అంటే క్వాడ్రాటిక్ సార్ అని చెప్తారు. అంటే ఏంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అయితే దాన్ని ఈజీగా మనము నంబర్ లెక్క ముందు ఛేదించవచ్చు. సో మనకి వేదిక్ మ్యాథ్లో మనకి నిఖిలం నవతస్ చర్మం దశత, ఇది ఒక అద్భుతమైన సూత్రం. ఇది దీన్ని వాడుకొని మనం మొత్తం ఆల్జీబ్రా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నంబర్స్ లెక్క డీకోడ్ చేసేవచ్చు. అది ఎంత కాంప్లికేటెడ్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ సరే మనం ఈజీగా నంబర్ లెక్క యూజింగ్ దిస్ ఫార్ములా నిఖిలం నవతస్ చర్మం దశత అంటే యాడ్ ఆల్ టు 9 లాస్ట్ టు 10 అంతే. దాన్ని వాడుకొని మొత్తం ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్ని మనం నంబర్ లెక్క తీసుకొచ్చి దాన్ని నంబర్ లెక్క సాల్వ్ చేయవచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఈ యొక్క ఆల్జీబ్రా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా నంబర్స్కే లింక్ అయి ఉన్నాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అది దానికి ముందు మనకు ఇన్పుట్ కావాలి వేదిక్ మ్యాథ్స్ పరంగా, అప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది. డైరెక్ట్గా ఆల్జీబ్రాకి తీసుకొని సాల్వ్ చేస్తే అసలు అర్థమే కాదు. అసలు ఏం చేస్తామో, అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ ఆన్సర్ ఏంటో అర్థం కాదు. సో వేదిక్ మ్యాథ్స్లో మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్జిబ్రా లాగా జామెట్రీలో కూడా వాల్యూస్, ఏరియాస్ వీటిని కూడా వేదిక్ మ్యాథ్స్లో ఈజీగా చేసేయచ్చు అనే డౌట్ ఉంటుంది. చేయొచ్చా? యాక్చువల్గా మ్యాథ్లో మూడే బ్రాంచెస్ ఉంటాయి. వాట్ ఐ మీన్ టు సే, మూడే బ్రాంచెస్. ఫస్ట్ వచ్చి అర్థమెటిక్, దానే అంకే గణితం అంటారు. సెకండ్ వచ్చి ఆల్జీబ్రా, దానే బీజగణితం అంటారు. మూడోది జామెట్రీ, దీన్ని రేఖా గణితము అంటారు. చూసారా, మన వేదాలు ఎప్పుడో ఇవన్నిటిని సింపుల్గా చేసి మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. సో అర్థమెటిక్ అంటే నంబర్సే డీల్ చేయడం. ఆల్జీబ్రా అంటే నంబర్స్తో పాటు మనకి లెటర్స్ కూడా వస్తాయి. ఆ లెటర్స్ అంటే ఏదో మనకి యాజ్ యు డైవ్ డీప్ ఇంటూ వేదిక్ మ్యాథ్స్ మీకు అర్థమవుతుంది. మూడోది వచ్చి జామెట్రీ. జామెట్రీ అంటే షేప్కి సంబంధించిన మన మ్యాథ్స్ అన్నమాట. సో బేసిక్గా మనకి డైమెన్షన్స్ ఉంటాయి. ఇది చాలామందికి అర్థం కావాలి డైమెన్షన్స్ ఏంటో. స్ట్రైట్ లైన్ 1 డైమెన్షన్. ఓకే, దెన్ గ్రాఫ్లో మీరు చూస్తే మనకి x యాక్సిస్ y యాక్సిస్ ఉంటుంది. ఇది 2 డైమెన్షన్స్. దాంట్లోనే మనం జామెట్రీ వాడతాం. జామెట్రీ ఇస్ నథింగ్ బట్ 2 డైమెన్షనల్ మ్యాథమెటిక్స్ అనమాట. అంటే ఏరియా, విస్తారణ. అంటే మనకి ఇప్పుడు రూమ్ ఉంది, ఇక్కడ ఈ రూమ్ విస్తారణ ఎంత ఉంది? విస్తారణ అంటే దట్స్ యాక్చువల్లీ మెజర్డ్ ఇన్ ఏరియా. విస్తీర్ణం ఏరియా అంటారు. సో మనం జామెట్రీలో కనుక్కుంటేది మొత్తం ఏరియాసే అనమాట. మొత్తం దాంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి మీకు. బేసిక్గా సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, దీని నుంచి ఇంకా మీకు ట్రెపీజియము, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీకు లైక్ కొన్ని అన్ని ఈవెన్ షేప్స్ కూడా ఉంటాయి మీకు. ప్రతి దాంట్లో మీరు కనుక్కోవాల్సింది విస్తీర్ణనే, అంటే ఏరియానే కనుక్కోవాలి. సో జామెట్రీ గోస్ అరౌండ్ ఫైండింగ్ ద ఏరియాస్ అన్నమాట. సో దీనికి మన వేదిక్ మ్యాథ్లో సులభ సూత్రం అని ఉంది. దీన్నే మనకి స్కూల్లో పైథాగరస్ థియరం అని చెప్తారు. అంటే బోధాయన మహర్షి ఇన్వెంట్ చేసిన ఆయన ఇన్వెంట్ చేశారన్నమాట ఈ సూత్రాన్ని. కానీ ఎవరైనా బోధాయన థియరం అని చెప్తారా స్కూల్లో? చెప్పరు. ఎవరో బయట దేశం వ్యక్తి పేరుతో మనము ఆ ఒక థియరాన్ని మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. అయితే పైథాగరస్ కంటే కొన్ని వేల సంవత్సరాల ముందే బోధాయన మహర్షి యొక్క సులభ సూత్రాన్ని మనకి ఇచ్చేశారు. దీంతో మనకి ముందు అసలు జామెట్రీ అంటే ఏంది, అసలు ఏరియా అంటే ఏందో మనకు క్లియర్ అర్థమవుతుంది. ఫస్ట్ అక్కడ నుంచి మనం ఆడుకోవచ్చు ఇక మొత్తం జామెట్రీని. డైరెక్ట్గా సర్కిల్ ఇచ్చేసి ఏదో నంబర్ ఇచ్చేసి ఏదో ఆన్సర్ ఇచ్చి ఇది ఏరియా అంటే వాళ్ళకి అర్థమే కాదు. ఏరియా అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాలంటే మనకు ముందు పైథాగరస్ ఏమంటారు కదా, మనం సులభ సూత్రం అంటే చెప్పాం కదా, అది మనకు అర్థమవుతేనే మనకు జామెట్రీ ఈజీగా అర్థమవుతుంది. మన వేదిక్ మ్యాథ్స్తో జామెట్రీ కూడా ఉంది. ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసి సులభ సూత్రం. దాంతో మనం మొత్తం జామెట్రీ మొత్తం చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో ట్రిగ్నామెట్రీ అంటారు కదా, దీంట్లో వేదిక్ మ్యాథ్స్ని అసలు ఎలా యూజ్ చేయొచ్చు? ట్రిగ్నామెట్రీ అనేది మళ్ళా సులభ సూత్రమే. రైట్ ట్రయాంగిల్స్ ఉంటాయి అనమాట. ఓకే, ట్రిగ్నామెట్రీ ఓన్లీ టాక్స్ అబౌట్ రైట్ ట్రయాంగిల్స్. అది ఈక్విలాటరల్ ట్రయాంగిల్, స్కేలియన్ ట్రయాంగిల్, మిగతా ట్రయాంగిల్స్ గురించి మాట్లాడదు. ఇట్ ఓన్లీ టాక్స్ అబౌట్ రైట్ ట్రయాంగిల్. ఓకే, దాని యొక్క క్యాల్కులేషన్సే ట్రిగ్నామెట్రీ. సో సులభ సూత్రమే అనమాట యాక్చువల్ ఇది. సో ఫస్ట్ సులభ సూత్రం అర్థమవుతే మీకు అప్పుడు ట్రిగ్నామెట్రీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఆఫ్ కోర్స్ మనకి స్కూల్స్లో ఈ సైన్, కాస్, ఈ టాన్, కాట్, సీకెంట్, కోస్టికెంట్ అనేవి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. అయితే మనకి వేదిక్ మ్యాథ్స్ పరంగా ఈ ట్రిగ్నామెట్రీని చాలా ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చో
దానికి టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడే మనకి ట్రిగ్నోమెట్రీ అప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళగానే సైన్ కాస్ట్ అనగా వాళ్ళకి ఏం అర్థమే కావు, అన్ని బట్టీలు కొట్టి నేర్చుకుంటారు. సో వీటన్నిటిని కూడా వీళ్ళు భుజాలు అని చెప్పి మీకు చెప్పారనమాట. సో లెగ్స్ అంటారు, బేసిక్గా ట్రయాంగిల్కి లెగ్స్ ఉంటాయి. ఓకే, సో యూనో ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, యూనో హైపోటెన్యూస్ అంటారు. ఓకే, సో వీటన్నిటి కూడా సింపుల్ భాషలో మనకి వేదిక్ మ్యాథ్స్ నేర్పించేస్తారు. సో వేదిక్ మ్యాథ్స్ అర్థమవుతుంది మీకు, ట్రిగ్నోమెట్రీ ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్ ట్రిగ్నోమెట్రీ అసలు అర్థమే కాదు అసలు. క్యాలిక్యులస్ లో మ్యాథ్స్ ని అసలు వేదిక్ మ్యాథ్స్ ని ఎలా యూజ్ చేయొచ్చు? ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ చాలా మంది. క్యాలిక్యులస్ అంటే ఏదో డిఫరెంట్ మ్యాథమెటిక్స్, ఇది అదేదో యూనో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఇంటిగ్రేషన్ అంటే కూడిక, డిఫరెన్షియేషన్ అంటే తీసివేత. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్యాలిక్యులస్ అంటే ఏందో సింపుల్ భాషలో చెప్తాను. మార్నింగ్ సూర్యోదయం అవుతుంది, అవునా? మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు, మీకు షాడో కనిపించిందా? మార్నింగ్ 6 o'clock షాడో ఎలా ఉంటుంది? పొడుగ్గా ఉంటుంది, అవునా? ఇంకాస్త టైం అవుతుంది, ఒక 15 minutes అవుతుంది, మీ షాడో ఇంకా తగ్గుతుంది, అవునా? ఎస్ అవును. ఏదైతే సూర్యుడు ఉదయిస్తుంటాడో పైకి వెళ్తుంటాడో షాడో తగ్గుతూ ఉంటుంది, చూసారా మీరు? మధ్యాహ్నం కరెక్ట్గా కిందికి వచ్చేస్తుంది, చూసారా? అంటే ప్రతి టైంలో షాడో అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అదే క్యాలిక్యులస్, స్టడీ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్. ఏ టైంలో ఏ విషయం ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడమే క్యాలిక్యులస్. అతో మళ్ళీ సూర్యుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 12 o'clock 1 o'clock మళ్ళీ సేమ్ థింగ్స్ రిపీట్. ఆపోజిట్ డైరెక్షన్ నీడ్ అటు వస్తుంది, మార్నింగ్ ఇటు వస్తే నీడ్ అటు వస్తుంది, అవునా? సేమ్ అదే జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది, కానీ రివర్స్ జరుగుతుంది, అవునా? అదే క్యాలిక్యులస్. అంటే టు ఎక్స్ప్లెయిన్ సింపుల్ లాంగ్వేజ్, క్యాలిక్యులస్ ఏంటంటే ఏ టైంలో ఆ ఒక విషయము ఎలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ షాడో జనరల్గా అది యూ కెన్ అప్లై ఇన్ యూనో స్టాక్ మార్కెట్, మన బిజినెస్, మన లైఫ్లో, అంటే చాలా విషయాలకు మనం అప్లై చేసుకోవచ్చు. అది అంటే ఏ టైంలో మన యూనో బిహేవియర్ ఎలా ఉండే, అంటే ఆ ఒక విషయం ఎలా బిహేవ్ చేసిందో. స్టడీ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్, దట్ డిఎక్స్ బై డివై, అంటే చేంజ్ ఇన్ ఎక్స్ బై చేంజ్ ఇన్ వై, ఆ విధంగా దాన్ని ఇచ్చేస్తాం అనమాట. సో నథింగ్ బట్ ఆ క్యాలిక్యులస్ వాడేది మొత్తం వాడతాం మనం. యూజ్ అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ మొత్తం వాడి చేస్తాం అనమాట క్యాలిక్యులస్లో. యాజ్ సింపుల్ యాజ్ దట్. అదేం లేదు, బట్ ఏంటంటే దాన్ని ఆల్జీబ్రా ఫార్ములా లెక్క చేసి దానికి కాంప్లికేట్ చేసి చూపిస్తారు. కానీ మీకు వేదిక్ మ్యాథ్స్ అర్థమవుతే ఇవన్నీ మీకు చాలా సునాయాసంగా అర్థమవుతాయి. అంటే వీ కెన్ ఆల్సో డీకోడ్ దట్ ఇంటూ న్యూమరిక్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు అలాగే ఈ నెంబర్ థియరీ, ఫ్యాక్టరైజేషన్, ఈ ప్రాబ్లమ్స్ లో వేదిక్ మ్యాథ్స్ ని అసలు ఈజీగా ఎలా టర్న్ చేసేయచ్చు? ఓకే, మీకు సింపుల్ భాషలో ఫ్యాక్టరైజేషన్ చెప్పేస్తాను. అసలు ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. దాని మీనింగ్ ఏంటంటే దేర్ ఇస్ వన్ ఫాదర్, వన్ మదర్, ఒక సన్, రైట్? మనకు సన్ ఇచ్చారు, ఆ ఇచ్చే వాల్యూ సన్ అనమాట. వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు కనుక్కోవాలి, అదే ఫ్యాక్టరైజేషన్. యాజ్ సింపుల్ యాజ్. అంటే ఆ ఒక వాల్యూ ఏ రెండు వాల్యూస్ మల్టిప్లైస్ వచ్చిందో కనుక్కోవడమే ఫ్యాక్టరైజేషన్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఆ విషయం వాళ్ళకి అర్థం కాకుండా దాని ఏదో ఫార్ములా ప్లేస్ చేస్తుంటారు. ఫస్ట్ మనకి ఇలా అర్థం కావాలి. సో మనకి వేదిక్ మ్యాథ్లో చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయి. ఎక్కడ మనం ఈ ఆల్ఫబెటిక్ ఫార్ములా వాడము, ఈ మైనస్ బి ప్లస్ మైనస్ ఇవన్నీ ఏం వాడము మనము. We have a very powerful sutra. We use something called Adyam Adyena Antyam Antyena combined with a sutra called Urdhva Tirekbyam. ఇవి కొన్ని సూత్రాలు ఉంటాయి అనమాట. సింపుల్, ఎక్కడ ఏబీసీలు వాడకుండా, ఎక్కడ ఫార్ములా వాడకుండా, ఎక్కడ బట్టి కొట్టకుండా, ఎలాంటి డిగ్రీ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ సరే, అది క్వాడ్రాటిక్ అయినా, క్యూబిక్ అయినా, బై క్వాడ్రాటిక్ అయినా, ఎనీ డిగ్రీ, హైయర్ డిగ్రీ, పవర్ 50 అయినా, పవర్ 100 అయినా, దాన్ని మనము కనుక్కోవచ్చు అన్నమాట. అంటే ఆ ఒక పర్టిక్యులర్ వాల్యూ ఏ వాల్యూస్ కంబైన్ అయితే వచ్చా కనుక్కోవడమే ఫ్యాక్టరైజేషన్. సో క్వాడ్రాటిక్ అంటే పవర్ 2 ఉంటుంది, అంటే దెల్ బి 2 వాల్యూస్ అనమాట. అంటే 2 వాల్యూస్ కంబైన్ అయితే ఇంటూ చేస్తే వచ్చిన వాల్యూ అది. క్యూబిక్ అనుకోండి 3 ఉంటాయి, దానికి పవర్ 3 కదా హైయెస్ట్ డిగ్రీ, అంటే దానికి 3 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఏవా 3 డిఫరెంట్ వాల్యూస్ కనుక్కోవాలి, అదే క్యూబిక్ ఫ్యాక్టరైజేషన్. బై క్వాడ్రాటిక్ ఉందా, దానికి 4 ఉంటాయి, దాని పవర్ 4 కదా, దానికి 4 ఆన్సర్స్ వస్తాయి. సో ఆ విధంగా చాలా ఈజీగా ఉంటుంది మనకి వేదిక్ మ్యాథ్స్లో. అంటే నార్మల్గా చెప్తే మనకు అర్థమే కాదు, ఏదో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏదో ఇది అనుకుంటారు. ఇది ఇప్పుడు మీకు ఏదైతే చెప్పాను ఇప్పుడు సింపుల్ భాషలో మీకు అర్థమైందా? సో అండర్స్టాండింగ్ దెర్ ఇస్ వన్ పర్సన్. సో ఆ పర్సన్ అంటే ఒక వాల్యూ, ఏ 2 వాల్యూస్ కంబైన్ చేస్తే వచ్చేందుకు కనుక్కోవడమే ఫ్యాక్టరైజేషన్. సో మ్యాథ్స్ అంటేనే A² + B² = 2AB ఏదో ఉంటుంది కదా. సో అవేమీ లేకుండా మీరు అసలు A, B, XYతో పని లేకుండా చిన్న చిన్న సూత్రాలతోనే వేదిక్ మ్యాథ్స్ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ గారు. అయితే ఈ A+B² ఫార్ములా ఉంది కదా, అది ఎలా వచ్చిందంటే దాని కూడా వేదిక్ మ్యాథ్స్ బేస్. మళ్ళీ మనం వేదిక్ మ్యాథ్స్ ఒక సూత్రాలు ఉంటాయి అనమాట. ఇదే ఊర్ధ్వ తిరిగి అని చెప్పాం కదా, మొత్తం ఈ ఆల్జిబ్రా ఫార్ములాస్ అన్నీ వచ్చేదే
ఊర్ధ్వ తిర్యగ్భ్యాం సూత్రం నుంచి ఏదైనా సరే, అది A+B హోల్ స్క్వేర్ అయినా, A+B హోల్ క్యూబ్ అయినా, A+B+C హోల్ స్క్వేర్ అయినా, ఇంకా ఏ డిగ్రీ అయినా సరే ఓకే. అన్నీ వచ్చేది ఊర్ధ్వ తిర్యగ్భ్యాం సూత్రం నుంచి అనమాట. కానీ ఈ విషయం మనకి స్కూళ్ళలో చెప్పరు. అండ్ పిల్లలంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ ఫార్ములాలను తీసి అదే సూత్రం కింద తీసి వీళ్ళు బట్టి కొట్టిస్తారు. సో బట్టి కొట్టిన పిల్లలకి ఏం అర్థమే కాదు అసలు. ఎందుకు బట్టి కొడుతున్నారో, ఆ లెక్కలేంటో, ఆ ఆన్సర్లు ఏడో అప్లై చేయాలో అర్థమే కాదు. సో నేను చెప్తున్నా అంటే మీరు కనుక వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే ఇవన్నీ మీకు క్లియర్ అయిపోతాయి. అసలు ఈ ఆల్జీబ్రా అనేది చాలా సింపుల్ అయిపోతుంది మనకి. అంటే మనం మొత్తం ఆల్జీబ్రాని నంబర్కి లింక్ చేసుకుంటూ మొత్తం ఆల్జీబ్రాని అర్థమెటిక్ లెక్క నేర్చుకోవచ్చు అనమాట. దట్స్ ద పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదండి, వేదిక్ మ్యాథ్స్ అంటే చాలా ఈజీ. మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వేదిక్ మ్యాథ్స్ని ట్రై చేస్తే మ్యాథ్స్ ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి సాయి కిరణ్ గారు చెప్తూ ఉన్నారు.